నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఏపీలో హోరాహోరీ ఫైట్ నెలకొంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అటు తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. వైసీపీ పెద్ద ఎత్తున అభ్యర్థులను మారుస్తూ ఉండగా టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించింది. వీరితో పాటు బీజేపీ కలుస్తుందా లేదా అన్నది కొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిలకు పగ్గాలు అప్పగించడం ద్వారా బలం పెంచుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఏపీ ప్రజల మూడ్పై తాజాగా ఓ సర్వే బయటకు వచ్చింది. తమ నివేదికలను వెల్లడించింది. స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనే సర్వే సంస్థ ఏపీలో ప్రజల మూడ్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. టీడీపీ జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీ ఎన్ని స్థానాల్లో గెలుచుకోనుంది అనే స్పష్టమైన అంచనా వేసింది. ఈ సంస్థ గతంలో గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల సమయంలో సర్వేలు చేసింది. ఏపీలో సీఎం జగన్ కు ఆదరణ ఉన్నా ఓట్ల విషయంలోకి వచ్చేసరికి ఆ స్థాయిలో లేదని తేల్చేసింది. గతంలో మాదిరిగానే ఎన్నికలకు 3 నెలల ముందే ప్రజాభిప్రాయాన్ని తెలుసుకుంటున్నట్లు వివరించింది. అయితే రాష్ట్రంలో 3 రీజియన్లను విభజించి ఫలితాలను వెల్లడించడం విశేషం. ఉత్తరాంధ్రలో మొత్తం 35 స్థానాలకు గాను వైసీపీకి 12 నుంచి 16 స్థానాలు, టీడీపీ జనసేన కూటమికి 18 నుంచి 22 వరకు స్థానాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషించింది. కోస్తాంధ్రలో మొత్తం 85 స్థానాలకు గాను వైసీపీకి 19 నుంచి 24 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 58 నుంచి 65 స్థానాలు వస్తాయని పేర్కొంది. రాయలసీమలో మొత్తం 55 స్థానాలకు గాను వైసీపీకి 36 నుంచి 40 సీట్లు, టీడీపీ జనసేన కూటమికి 14 నుంచి 18 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. అయితే ఈసారి కోస్తాంధ్రలో స్పష్టమైన మెజారిటీ దిశగా టీడీపీ జనసేన కూటమి అడుగులు వేయడం విశేషం. ఉత్తరాంధ్రలో మాత్రం గట్టి ఫైట్ నెలకొంది. రాయలసీమలో మాత్రం వైసీపీ తన పట్టు నిలుపుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ దాదాపు వైట్ వాష్ చేసింది. 55 స్థానాలకు గాను గత ఎన్నికల్లో వైసీపీ 52 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 3 స్థానాలకి పరిమితమైంది. అయితే గత ఎన్నికల కంటే అదనంగా 15 స్థానాల వరకు టీడీపీ జనసేన కూటమి గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే సంస్థ తేల్చింది. మరి దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.